తాను పెళ్లి చేసుకోవాలి అనుకున్న యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది అన్న కోపంతో ఆ వ్యక్తిని హత్య చేశాడు. కక్ష పెంచుకుని 7 ఏళ్ల పాటు సమయం కోసం ఎదురుచూసి పక్కా ప్లాన్తో దారుణంగా హతమార్చాడు. నెల రోజులుగా రెక్కీ నిర్వహించి హత్యకు స్కెచ్ వేశాడు. ఇదేదో ఓటీటీ వెబ్ సిరీస్ కథ కాదు, కుకట్పల్లిలో జరిగిన రియల్ క్రైమ్ కథా చిత్రం. కేపీహెచ్బీలో డ్రైవర్ వెంకటరమణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని భగత్ సింగ్ నగర్లో ఈ నెల 12న అర్ధరాత్రి ఒక హత్య జరిగింది. డ్రైవర్ వెంకటరమణను కొందరు యువకులు కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. స్థానికులు మృతుడి బంధువుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బయట ఏదో న్యూసెన్స్ జరుగుతోందని వెళ్తే అక్కడే ఉన్న యువకులు గొడవ పెట్టుకున్నారని, తమ వద్దున్న కత్తులతో దాడి చేసి చంపారని ప్రాథమికంగా వివరాలు బయటకొచ్చాయి. దీంతో ఘటనా స్థలం ముందే ఉన్న పార్కులో గంజాయి సేవించే బ్యాచ్ పని అయ్యుంటుందని అనుమానించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. వెంకటరమణపై దాడి చేసింది గంజాయి బ్యాచ్ కాదని, పక్కా ప్లాన్డ్ మర్డర్ అని ఆధారాలను సేకరించారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు అన్న కక్షతోనే వెంకటరమణను పవన్ కుమార్ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కల్ల వెంకటరమణ హైదరాబాద్కొచ్చి భార్య శ్రావణి సంధ్యతో కలిసి కేపీహెచ్బీ కాలనీ భగత్ సింగ్ నగర్లో నివాసముంటున్నాడు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ నెల 11న వెంకటరమణ భార్య శ్రావణి సంధ్య, ఆమె సోదరి ఉమామహేశ్వరులు సొంతూరుకు వెళ్లారు. వెంకటరమణ సర్దార్ పటేల్ నగర్ కేఎస్ఆర్ అయ్యప్ప ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న బంధువు దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి బయట ఏదో గొడవ జరుగుతున్నట్టు శబ్దాలు వినిపించడంతో దుర్గాప్రసాద్, ఆయన తమ్ముడు జగదీష్, వెంకటరమణ బయటకు వెళ్లారు. అపార్ట్మెంట్ గేటు వద్ద ఒక స్కూటీ ఆపి 5 యువకులు ఉండడం గమనించారు. గేటుకు అడ్డంగా ఉంచిన స్కూటీని తీయమని యువకులతో చెప్పారు దుర్గాప్రసాద్, జగదీష్. దీంతో ఆ యువకులు న్యూసెన్స్ చేశారు. బూతులు తిట్టడం మొదలుపెట్టారు. దీంతో జగదీష్ తమ ఇంటి యజమానికి ఫిర్యాదు చేసేందుకు అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లాడు. అదే టైంలో అక్కడున్న వెంకటరమణపై పవన్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. శరీరంలో పలుచోట్ల కత్తితో పొడిచాడు. జగదీష్ కిందకొచ్చి చూసేసరికి వెంకటరమణ రక్తపు మడుగులో పడున్నాడు. పవన్, అతడితో ఉన్న 4 యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వైద్యురాలు వెంకటరమణను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య చేసిన పవన్ కుమార్ అలియాస్ అయ్యప్ప స్వామి గత 4 రోజులుగా వెంకటరమణ నివాసముంటున్న భగత్ సింగ్ నగర్ కాలనీలో తిరుగుతూ రెక్కీ నిర్వహించాడు. వెంకటరమణ హత్యకు 4 రోజులుగా ప్లాన్ చేశాడు. వెంకటరమణ బంధువు, ప్రత్యక్ష సాక్షి జగదీష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో 4 అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు పవన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.